హాయ్ దిస్ ఇస్ #you. ఏంటబ్బా మొన్న నెల్లూరు పర్యటనలో అందరి గొంతులు వినిపించినాయి కానీ అంబటి రాంబాబు గారు గొంతు వినపడలేదంటే చాలా మంది అడిగారు. చాలా మంది కమెంట్స్లో అంబటి రాంబాబు గారి గురించి మీరు ఆయన రియాక్షన్ చేయలేదంటే నేనేం చేస్తానే బాబు, ఆయన రియాక్షన్ ఇచ్చేదాకా నేను ఖాళీ కూర్చోవాల్సిందే కదా. కానీ నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి రియాక్షన్ చెప్పారు. ఏ రకంగా చెప్పారంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ, దాని తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి మీద ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అశేష సంఖ్యాబలమైన అభిమానుల గురించి, దాని తర్వాత మొన్న ఆయన వెళ్ళిన పర్యటన నెల్లూరుది ఎంత సక్సెస్ఫుల్గా అయిందనేది, ఇదంతా కాకుండా ఈ వీడియోలో లేదు, నేను దాని గురించి కూడా చెప్తాను. అండ్ అస్సలు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం. 10 నిమిషాల వీడియో ఉంది, ఎక్కువసేపు మనం భరించలేము, టైం వేస్ట్. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, నేను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాను. ఆయన్ని జైల్లో పెట్టారు. అన్ని తప్పుడు కేసుల్లో పెట్టి జైల్లో పెట్టి ఒక కేసు తర్వాత మరో కేసు తర్వాత మరో కేసు పెట్టి జైలు నుంచి బయటికి రాకోకుండా నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చట్టం వారి చేతుల్లోకి తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పోలీసులందరినీ వాడుకుంటున్నారు. సరే చూద్దాం దీని వ్యవహారం ఎంతవరకు వెళుతుందో, ఎంతవరకు న్యాయస్థానంలో దీన్ని నిరూపించగలుగుతారో భవిష్యత్తు ఖచ్చితంగా క్లియర్గా అర్థమైపోతుంది. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకోండి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు. పరామర్శకు వెళితే ఏంటంటే మీరు చేసిన ఏం లేదండి, నేను బాధ ఇప్పుడు 54 సెకండ్లు అయిపోయింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పైన ఎందుకు కేసులు పెట్టారు, ఇదంతా పక్కన పెడితే అసలు ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన ఈ దాడి ఏంటి, అండ్ పోలీసులు అందరూ ఎందుకు ఎంత ఓవర్గా చేస్తున్నారు, అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, ఒక్కేస్తుంది చూద్దాం ఇది ఎక్కడి దాకా వెళ్తుందో అని చెప్పి ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. మీరు చూశారు, ప్రతి ఒక్కరికి తెలిసిందే న్యాయస్థానంలో కోర్టులు మనకి దే విల్ డిక్లేర్ ఇఫ్ యు ఆర్ గిల్టీ ఆర్ నాట్ గిల్టీ, ప్రూవెన్ టు బి గిల్టీ కదా. ఇది తెలిసిందే కదా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటంటే, మనకి చూసుకోవాల్సింది ఏంటంటే, మాయాకృష్ణుల గురించి విన్నాం మనం, అవతార పురుషుడు, అది వేరే విషయం. కానీ మాయా కంసులు ఎక్కువైపోయారండి బాబోయ్, కంసమామల మీద కంసమామలు. వీళ్ళందరికీ వాళ్ళ పక్కన ఉన్న కంసుల పైన ప్రేమ ఎక్కువ ఉంటుంది. దీని గురించి చెప్పట్లేదు, కానీ ఇలాంటి కంసులు ఎక్కువైపోయి మేమందరం మీకు మామయ్యలు అంటాళ్ళమని చెప్పి తిరిగి రాష్ట్రాన్ని దోచుకుని జైల్లో కూర్చుంటే అసలు ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలీదు. ఇది వాళ్ళ ప్రాబ్లం. అండ్ హీస్ గోయింగ్ టు వెరీ పెక్యులర్ టాపిక్ నౌ. జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన గురించి మాట్లాడబోతున్నారట. లెట్స్ హావ్ ఎ లుక్. ఏం జరిగింది నెల్లూరులో? ఏం జరిగింది? పరామర్శకు ఆయన్ని చూడటానికి జైలు దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత నల్లపరెడ్డి వారి ఇంటి మీద దాడి జరిగితే వారిని పరామర్శించడానికి వారింటికి వెళ్ళారు. ఈ రెండు కూడా పరామర్శకు సంబంధించినటువంటి అంశాలు. నేను తెలియగలుగుతానండి. జైలు చుట్టూ పెద్ద బ్యారికేడ్స్ పెట్టారండి, పెట్టాలి, పెద్ద పెద్ద గుంటలు తవ్వారండి. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళారనుకుంటారా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ వేసుకు వెళ్ళి అక్కడ దిగి జైలు గోడలు బద్దలు కొట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని హెలికాప్టర్లో ఎక్కించుకుని మనం తిరిగి రావడం చేయడం అనుకున్నారు. నాకు అర్థం కదా. మరి అంత కూడా అనుకోలేదు, అంత సీన్ లేదులేండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఏంటి హెలికాప్టర్ వేసుకుని బద్దలు కొట్టుకుని తీసుకొచ్చేంత కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఏం మాట్లాడుతున్నారు? రూల్స్ వైలేట్ చేసి వెళ్ళకూడదు కదా అంబటి గారు. ఆయన ఎందుకు వెళ్ళారో మీకు తెలీదా? మరి మాకేం తెలుసు? అయితే ఊరికే ఎందుకు వెళ్తారండి? అందుకే అందరూ అడుగుతారు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి. పరామర్శించాల్సింది ఒక మహిళనైతే, అన్న మాటలన్నీ ప్రసన్న కుమార్ రెడ్డిని అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఓదారుస్తాడు చేయబుచ్చుకుని. పోనీ ప్రసన్న కుమార్ రెడ్డి ఏమైనా ఆయన్ని బాగా కౌగులించుకుంటాడు, ఆహ్వానంగా ఇలా నుంచుంటాడు, అతను కూడా ఫుల్గా కౌగులించుకుంటాడు. చూడండి, నేను తప్పనట్లేదు ఈ విశ్లేషణలో. ఒకసారి ఇలా వీడియో చూడండి ప్రతి ఒక్కళ్ళు. కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం జైలుకి వెళ్తాడు. అవును, జైలు చుట్టూ బ్యారికేడ్లు పెట్టుకు ఏం చేయాలి? పూలవనం పెంచాలా అంబటి గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటి ఇప్పుడు బ్యారికేడ్లు పెడితే ఏంటి, జనసంద్రం అక్కడ వచ్చేస్తుంది, గోళ్ళ కొట్టుకొచ్చేస్తుంది అని చెప్పా? ఓకే, ఫర్ దట్ మ్యాటర్ అనిల్ కుమార్ యాదవ్ మొన్న ఇచ్చిన పిలుపు ఎలా ఉంది? వచ్చేయండి మా కోసం కొత్త జైలు కట్టండి అని. పాత జైలు గోడలు పగల కొడతామని ఉద్దేశం ఏమైనా అప్పుడు కొత్త జైలు కట్టిస్తారని. కానీ అది కూడా స్కోప్ ఇవ్వలేదు అనుకోండి, ఎక్కడ జనాలు అంతగా రాలేదు, అది మనకు తెలిసిన విషయమే. సో ఏంటి, హెలికాప్టర్ తీసుకెళ్ళిపోయి ఆయన కూర్చుని క్రాష్ చేసుకుంటా కాకాని గోవర్ధన్ తెచ్చుకుంటాడు. స్టాప్ దిస్ కామిక్స్. లాస్ట్ 5 ఏళ్ళు ఈ కామికాన్స్ చేయటం బట్టే మనకు పోయింది ప్రజాసంఖ్య. మళ్ళీ వై యూ వాంట్ రిపీట్ దట్? అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంక ఈ టాపిక్ ఆపేయడం మంచిది. మనం ఏమిటా వ్యవహారం, ఏమిటా బందోబస్తు, ఏమిటా ముళ్ళ కంచెలు చుట్టూరా వేశారండి. జైలు చుట్టూరా పెద్ద ముళ్ళ కంచెలు.
రోడ్డుతో వేశారంట. మీకేం పోయేదా వచ్చింది నవ్వు వచ్చింది నాకు నిజంగా. నిన్న జరిగినటువంటి సంఘటన చూసినప్పుడు విన్నప్పుడు చాలా హాస్యాస్పదంగాను కొంత బాధగాను అనిపించింది. ఏంది నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు తమ పార్టీకి చెందినటువంటి ఇద్దరు నాయకులకు కష్టాల్లో ఉన్నప్పుడు కష్టం అనుకున్నప్పుడు వెళ్ళి పరామర్శించి రావడానికి వెళ్తే ఎంత ఓకే, ఎంతసేపు మాజీ గోలేనా. పులివెందుల ఎమ్మెల్యే తన పార్టీకి చెందిన ఇద్దరు మనుషులకి పరామర్శించడానికి వెళ్ళాడు. పరామర్శలో అర్థం పర్థం ఏం లేదు. మిథున్ రెడ్డిని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళాడు? సొంత తమ్ముడు లాంటి వాడు ఉంటే తమ్ముడు ఇలాంటి వాడు ఉండాలి, నాకు తమ్ముడు లేని లోటు తీరిపోయిందని చెప్పి చెల్లెలు పక్కన చేసి తమ్ముడిని కూర్చోబెట్టుకున్నాడు సంకలో. లెక్కలు కుంభకోణం, మిథున్ రెడ్డి అరెస్ట్. తమ్ముడు ఎందుకు పరామర్శించడు? రాజ్ కసెడ్ ఎందుకు పరామర్శించడు జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ ఎవరు చూడలేదా? ధనంజయ రెడ్డిని ఎందుకు పరామర్శించడు? కన్ఫర్డ్ ఐఏఎస్. కృష్ణమోహన్ రెడ్డిని ఎందుకు పరామర్శించడు? తనకున్న ఓఎస్డి. బాలాజీ గోవిందప్పని ఎందుకు పరామర్శించడు? ద గ్రేట్ భారతీ సిమెంట్ డైరెక్టర్. ఇవన్నీ మన వాళ్ళని ఎందుకు పరామర్శించడు? కానీ కాకాని గోవర్ధన్ రెడ్డిని వెళ్ళి పరామర్శిస్తాడంట. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇష్యూ మీరు మాట్లాడేంత సీన్ లేదు, కానీ అక్కడ ఊరుకోండి ప్రతి ఒక్కళ్ళు. కోర్ట్ విల్ టేక్ ద డెసిషన్. ఒకవేళ తప్పుడు కేసు అని మీరు అనుకుంటే బయటకు వస్తాడు. అండ్ జైలు చుట్టూ బ్యారిగేట్లు ఎందుకు పెట్టారా? పెడతారు, ముళ్ళ కంచెలు వేస్తారు. సైకోపాత్స్ ఎవరన్నా దూరతారేమో, లోపల ఉన్న వాళ్ళు ఏమన్నా బయటకు వచ్చేస్తారేమో అని. తప్పేంటి? దొంగలానే చూస్తారండి. జైల్లో ఉట్టి కాకాని గారే కాదు కదా, కర్రగొట్టుకి నేరస్తులు కూడా ఉంటారు కదా. ఏంటి మరి దానికి కూడా దీన్ని ఇంతగా చేయడం ఏంటి, దాన్ని అంతగా చేయడం ఏంటి? హూ ఆర్ యూ టు సే? అది ప్రొటెక్షన్ మెజర్స్. తప్పేంటి? అపోజిషన్ స్టేటస్ కూడా లేనాడు. హూ ఆర్ యూ టు సే? ఇంకెంత బాగా చేశారని చెప్పుకోవాలి. హంగామా చేశారని నాకు అర్థం కాలేదు. ఇది చూస్తే నవ్వు వస్తుంది. ఒక రాజకీయ నాయకుడు వెళ్తాడు, నేను సింగిల్ వెళ్ళాలి, నాకు అర్థం కాల. మేమున్న మఠాన్ని నడుపుతున్నామా? మేమేమన్నా సర్వసంగంగా పరిత్యాగులమా? సన్యాసులమా? మేమేమన్నా? వీఆర్ రన్నింగ్ ఎ పొలిటికల్ పార్టీ. యూఆర్ రన్నింగ్ ఎ పొలిటికల్ పార్టీ. ఎవ్రీబడి నోస్ దట్. కీప్ క్వైట్. మఠాలు సన్యాసుల గురించి మీరు మాట్లాడకండి. సాధు జీవులు, సన్యాసులు, హితం బోధించేవాళ్ళు, వీళ్ళ నుంచి మనం దూరంగా పెట్టుకోవాలి. వీఆర్ ఆపోజిట్ టు దెన్. ఇంకోసారి ఇలాంటి మాటలు మేము ఇలా నడుపుతున్నామని చెప్పకండి. మీకు మీరే చెప్పారు మేము అలాంటి వాళ్ళం కాదని చెప్పి, అందుకనే కాస్త ఉద్రేకం తగ్గింది. ఏంటండి, ఎంత పొలిటికల్ పార్టీ నడిపితే మాత్రం ఒక్కళ్ళు వెళ్ళటానికి భయమా? కానీ వీళ్ళు తమ్మునిలో పెట్టిన పేరేంటో తెలుసా? జగన్ ద లయన్. లయన్ ఒక్కడికి ఎలా వెళ్తుందండి మరి? ఏంటి మనం పెట్టే తంబుకి టెక్స్ట్కి ఇక్కడ మాట్లాడేదానికి సంబంధం ఉంటుందా? పులి, సింహం, గర్జన వీటి గురించి మాట్లాడతాం, కానీ పక్కన మాత్రం మంది మార్బలాలతో వెళ్ళాలంట. వెళ్ళేది జైలుకి పరామర్శకి. 10 మంది వెళ్ళి తీసుకెళ్ళమంటారు. అంతకంటే ఏం తీసుకెళ్తారు? తంబలుగా తీసుకెళ్తారా? అదే ఉన్న సొంత అత్తారిళ్ళ అందరూ ఇష్టం వచ్చినట్టు రాడి వచ్చి వెళ్ళటానికి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఇంకేం చెప్తున్నారు? ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్, ఇద్దరు మినిస్టర్స్కి ఏం చేస్తారో ఏం తెలీదు. యూ బీయింగ్ ఎన్ ఇరిగేషన్ మినిస్టర్, యూ డోంట్ నో పోలవరం. అండ్ దాట్ మినిస్టర్ నోస్ వాట్ ఐ కాంట్ స్పీక్ నౌ బికాస్ కోర్ట్ ఇస్ హ్యాండ్లింగ్ ఇట్. సో మీరందరూ ఇంత గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. ఏమీ లేదమ్మా. ఇప్పుడున్న మినిస్టర్స్ని చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఏంటి మనం మిస్ అయిన సబ్జెక్ట్స్ ఏంటి, కోర్స్ ప్లాన్ ఏంటి అని చెప్పి చదువుకోవాలి. సప్లిమెంటరీలు రాసుకున్నా పాస్ అవుతారు కనీసం. హ్యావ్ ఎ లుక్. ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి నెల్లూరు పరామర్శకు వెళ్ళినప్పుడు వస్తారండి జనం. ఇద్దరే రావాలి, ముగ్గురే రావాలి, జైల్లోకి పెట్టుండి తప్పలేదు. హెలికాప్టర్ దగ్గరికి 4 రావాలి. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి 100 మంది రావాలి. Who are you to say? Yes. Who are you to say then? జగన్మోహన్ రెడ్డికి ఇంత సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, అంత సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది. జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో జగన్మోహన్ రెడ్డిని పువ్వులా కాపాడాలి. ఈ పువ్వు ఇచ్చుకునేటప్పుడు అందరూ చుట్టుపక్కల ఉండాలి, ముళ్ళకంచెలు వేయాలి, పువ్వుని ఎదగనివ్వాలి, రాష్ట్రం చూడాలి అని చెప్పింది నువ్వే కదా అంబటి. ఏం మాట్లాడుతున్నారు ఈ రోజు మీకు వచ్చిన? ఈ రోజు నాకు అర్థం కావట్లేదు అంబటి గారు. క్వైట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువైపోయింది మీకు. అస్సలు రానికపోతే ప్రాబ్లం కాదండి అక్కడ. అసలు ఎవ్వరు రాలేదు అక్కడ. దట్ ఇస్ అన్ అట్టర్ ఫెయిల్యూర్ ట్రిప్ అని చెప్పి అనుకుంటున్నారు. దీనికి ప్రధాన సొల్యూషన్ ఏంటో తెలుసా? మనకు చెప్తున్నాను క్లియర్గా. మనం ఆదరించే సాక్షి ఏదైతే మనకి ఇప్పుడు మీ ఛానల్లో సాక్షి వస్తుందో అంటే సాక్షి రావట్లేదు అంటే ఆ సాక్షిలో వచ్చినా రాకపోయినా ఏం పర్లేదు. ఎందుకంటే దాంట్లో ఇంటర్నెట్లో చూసుకున్నా కూడా మనం బంగారుపాళ్యం వీడియోస్ వేసుకుని దాంట్లో లైవ్ కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నాట్ ఈవెన్ సాక్షియా, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో కూడా ఇదే నడుస్తుంది. ప్రజాదరణ వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి స్థాపకుడు, ఇంత గొప్ప మనిషి రాగానే జనాలు రండ్ర అని పడిపోతూ ఉంటారు. అన్న 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 అని చెప్తే ఇలా ఎగబడిపోయే అన్న కోసం
పాత లైవ్ వేసుకునే పరిస్థితి. ఏమన్నా, ఏం పార్టీ, ఏం మాజీ, దానికంటే రియాలిటీలో ఉండి ప్రెజెంట్ ఎమ్మెల్యే పెద్దగా రారు, సంఖ్యాబలం లేదు, 11 స్థానాలు మాత్రమే, వెళ్ళారు, చూశారు, వచ్చారు. 10 మందిని తీసుకెళ్ళమన్నారా 10 మందిని తీసుకెళ్తాం, 100 మందిని తీసుకెళ్ళమన్నారా 100 మందిని తీసుకెళ్తాం, అయిపోయింది కదా. సెక్యూరిటీ కోసం మాట్లాడేది నువ్వే, బ్యారిగేట్లు తీసేది నువ్వే, అన్ని నిబంధనలు పెడితే ఏంటో పెట్టాలి, హూ ఆర్ యూ టు సే అంటావు. అసలు హూ ఆర్ యూ టు డిక్టేట్? హూ ఆర్ యూ టు డిక్టేట్? గర్వంగా చెప్తున్నాం, పరామర్శకి వెళ్ళాం, అయితే బహిరంగ సభలాగా వస్తారండి మీరు జనం అంటున్నాను నేను. ఒక ఆయన పెద్ద మనిషి, అవును స్వామి, మేము పరామర్శకు వెళితే అవి బహిరంగ సభలు అయిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కారెక్కి రోడ్డు మీదకి వెళితే అవి ర్యాలీలు అయిపోతున్నాయి. అదే అదృష్టం, ఆయనకున్నటువంటి ప్రజాబలం. ఆ ప్రజాబలాన్ని చూసి ఓర్వలేక ఏంటండి మీరు చేసేది నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎన్ని జరిగింది చెప్పండి. తెనాలి, రెంటపాళ్ళ, పొదిలి, రాప్తాడు, ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తున్నారని సత్తెనపల్లి, ఏమైనా సరే నెల్లూరులో మాత్రం ఎవరు రాకుండా చేయాలి. ఏంటండి చూసారా ఎంత క్లెవరు? దీంట్లో బంగారుపల్లిని చెప్పట్లా, సత్తెనపల్లి చెప్పట్లా. ఎందుకు సత్తెనపల్లిలో మనకి కారు ఒక మనిషి మీద ఎక్కించిన సంఘటన జరిగింది, దాని గురించి గుర్తు చేసుకో. బంగారుపల్లిని చెప్పవు, ఎందుకంటే నిన్న నెల్లూరు విజువల్స్ లో బంగారుపల్లిని తీసుకొచ్చి పెట్టాం కాబట్టి. మనకి అప్రతిష్ట పోలు జరిగిన ఇష్యూస్ ఎక్కడ మాట్లాడుకోరండి వీళ్ళు. ఇదంతా గొప్పతనాలు చాటి చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళ సిన్సియారిటీస్, వీళ్ళ గొప్పతనాలు. చూసారు కదా, నేనేమన్నా దీంట్లో కట్ చేశానా, ఎడిట్ చేశానా? బహిరంగ సభల ఎవడు చెప్పాడు బహిరంగ సభలని? బహిరంగ సభలు ఏంటండి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కారులో కూర్చుని ఎవడు చూడని కూడా చూడ్డు, కానీ నుంచుని పులప్ చేసి కొంచెం వెళ్ళి, పులప్ చేసి కొంచెం వెళ్ళి, అది స్టేజ్ షో నడుస్తూ ఉంటుంది. మనం ఏమి సురభి డ్రామా వేయట్లేదు కదండి. ఒక ఈవెంట్కి వెళ్తున్నాం, ఆ ఈవెంట్ చూసుకుని వచ్చేయాలి. మధ్యలో డ్రామా లాగా మనం ఇలా టికెట్ కలెక్షన్ కౌంటర్ లాగా పెట్టుకుని వెళ్ళకూడదు కదా. నేను కంపారిజన్ చేయట్లేదు ఇక్కడ, అస్సలు చేయట్లేదు నేను కంపారిజన్. సురభి డ్రామా వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఊరికి వస్తాం, ఇక్కడ ఈ నాటకం వేస్తాం, ఈ స్టేజ్ బుక్ చేసుకోండి, తర్వాత ఇంకో ఊరికి వెళ్తాం, అలా చేయకూడదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేరు, నాటకం కంపెనీ వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు. కానీ ఆయన ఆగి ఆగి బయట స్టేజ్ షోలాగా ఇచ్చుకుంటే వెళ్ళి కారులోంచి బయటకు వచ్చి పూలప్ చేసి ఎందుకు ఈ బల ప్రదర్శన అని చెప్పి ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. మీకు రావట్లేదేమో, ప్రతి ఒక్కరికి వచ్చేసింది డౌట్. ఎక్కడికి వెళ్ళినా ఒక గోలే, చివరికి ఎవరు రాకపోతే పాత విజువల్ చేసుకునే పరిస్థితి. నెక్స్ట్ టైం నుంచి ఇంకా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు మీ లైవ్ని, అస్సలు వదలరు ఈసారి. ఉద్యోగం నాకు అర్థం కాదు. పోలీసులకి, ఐపీఎస్ ఆఫీసర్లకి ఆయన సర్వశ్రేష్ఠ త్రిపాఠి అంట. ఐజీ గారు అక్కడే కూర్చున్నాడు, ఏం పోయేగానే వచ్చినా నాకు అర్థం కాలేదు. నెల్లూరు వెళ్ళి కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో ఎవరు రావడానికి వీల్లేదు. మీరు దుంపలు దగ్గర రోడ్ల కందకాలు దిగారండి, ఎక్కడ విన్నారా మీరు ఎప్పుడన్నా? దుంపల దగ్గర ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 5 ఏళ్ళు కందకాలే ఉన్నాయి, ఇంకేం లేదు. ఇప్పుడు రిలీజ్ అయ్యారా కందకాలు అంటే ఏంటో. దుంపల దగ్గర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ వెహికల్స్ నాశనమైనవి. దుంపల దగ్గర ఈ కందకాలు చూసే ఇన్వెస్ట్మెంట్లు రావని చెప్పినాయి, అవి పూడ్చింది గవర్నమెంట్. ఏంటి దుంపల దగ్గర మాటలు ఇష్టం వచ్చినట్టు ఏంటండి ఇదంతా? సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, ఐజీ గారు అక్కడే కూర్చున్నారు. కానీ ఐజీ క్యాడర్లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఐజీ కూర్చోకూడదు, జత్వానికి మాత్రం ఐజీ క్యాడర్లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు కూర్చుని విశాల్ గుండిని ఎఫ్ఐఆర్ కంటే ముందు టికెట్లు నమోదు చేసేసి కొనేసేసి అమ్మాయిని హుటాహుటిని తీసుకొచ్చేసి ఎవడో కుక్కల గారు కొడుకిచ్చిన బోడీ కంప్లైంట్కి తీసుకెళ్లి అమ్మాయిని 40 days హింసించాలి. ఐపీఎస్లు వాడడం మీకంటే ఎక్స్పర్ట్ ఎవరు ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు ఐపీఎస్లు వాడకూడదా? మేము ఐజీ క్యాడర్లో ఉన్న వాడకూడదా ఈ ప్రభుత్వం? అంటే జత్వానికంటే చీపా జగన్మోహన్ రెడ్డి? చాలా ఎక్కువ. ఐజీ కూర్చోవాలి, అక్కడ కూర్చున్నారు కాబట్టి సెటిలైట్ అయింది ప్రతి ఒక్కళ్ళు. దుంపల దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఏంటి జత్వానికంటే జగన్మోహన్ రెడ్డి గారు చీపా? కాదు కదా. ఆయనకి ఐపీఎస్లు అయితే ఇక్కడ ఏం వెళ్ళాలి, బెటాలియన్ వెళ్ళాలి, మరి తప్పదు, ఇలాగే ఉంటుంది. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అది కూడా ఇవ్వలేదు మీరు, ఇప్పుడు ఇస్తున్నారు స్టేటస్. మేము అడిగాం, మేము 11 గెలిచామంటే ఎవరు లేరు, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నారు. నేనేం చేశారే? ముఖ్యమంత్రికి పెట్టాల్సిన ఎక్కువ పెట్టారే. యోగా డేకి ప్రధానమంత్రి గారు వచ్చాడు,
అప్పుడు కూడా 2,000 మందిని పెట్టలేదండి కానిస్టేబుల్స్ని, ఆఫీసర్ని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ 11 మంది, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ 11 మంది, ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి ఇంత భద్రత ఇస్తున్నాం. ఆయన కావాలి మాకు 2 రకాలుగా కావాలి. ఎందుకంటే జత్వానీ కంటే ఎక్కువ, ఇంకోటి లిక్కర్ కుంభకోణంలో ఆయన పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఆయన పైన గీటు పడినా మేము ఊరుకోం. 1,000 కోట్లు అంటారు, 1,00,000 కోట్లు అంటారు, అవన్నీ ఎక్కడోనే రాష్ట్ర ఖజానాకి తీసుకురావాలి. సిట్ వాళ్ళకి ఆయన కావాలి. ఆఫ్టర్ ఆల్ కాదు, ఇక్కడ ఇచ్చే వాల్యూ పులివెందుల ఎమ్మెల్యే అని 11 స్థానాల్లో గెలిచడానికి కాదు. లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆయన పేరు విరివిగా వాడారు సిట్ ఛార్జ్ షీట్లో. అందుకోసం కావాలి మాకు. అమ్మ అంత ఈజీగా వదిలిపెడతావేంటి? ఆయన దీంట్లో అలెజ్డ్ పార్టీ అయి ఉండి నేరాపరణ ఒకవేళ ఆయన కడిగిన ముచ్చల్లా బయట రావాలి. 1000 కళ్ళేసి ఎదురు చూస్తాం మేమందరం. రావాలి, జగన్ రావాలి, జగన్ సేఫ్టీ మాకు కావాలి. లేకపోతే రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణం చేసి ఇంతమందిని చంపేసి రాష్ట్ర ఖజానాకు డెంటు కొట్టి కోట్ల రూపాయలు కుబేరా సినిమాలాగా దోచుకుంటే అంతిమ లబ్ధిదారుడు మాకు కావాలి అని అనుకోవడం తప్ప. డెన్నుల్లో 11 కోట్లు కొడుకుతుంటే మాకు వద్దు, మా లేవు అని చెప్తారా? ఏడుస్తారా కోట్లకు వచ్చి? చెప్తారు ప్రతి ఒక్కళ్ళు భాగవతం. జగన్మోహన్ రెడ్డి గారి సేఫ్టీ రాష్ట్రంలో అందరికంటే ఇంపార్టెంట్. ఈరోజు కావాలి, రావాలి జగన్, కావాలి జగన్. ఇది మీ స్లోగన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈరోజు మీకు. పర్ఫెక్ట్, హ్యాపీ. సిగ్గు లేనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. నాకు ఎన్ని చెబుతుంటే కథ గుర్తొస్తుంది, ఒక కథ చెప్పాలి. మొన్న సింగపూర్లో ఉన్నప్పుడు దగ్గర నుంచి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినప్పటికీ మీరు వదిలేస్తే 20,000 మంది వస్తారు. మీరు ఇప్పుడు ఆ ఊరు చుట్టూరా కన్నకందం అండి, చుట్టూరా పెద్ద కన్నకందం విషయం. ఎనీవేస్, అంబటి రాంబాబు గారి గోల మామూలుగా ఉండదు. ఊరు చుట్టూ ఉన్న కందకం తవ్వండి, లోకేష్ గారిని చిట్నాయుడు అని చెప్పి, అండ్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఐజీకి ఫోన్ చేస్తానే ఉండి ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నేత కోసం ఏదైతే ఉన్నారో ఈయన ట్రిప్ ఫెయిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నారని చెప్పి ఈజ్ ఎగ్జిబిటెడ్ దిస్ థింగ్. మొత్తం 10 నిమిషాలు వీడియో చేసే ఓపిక నాకైతే లేదు. బట్ ఇన్ సినాప్సిస్ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి హోదా లేదు, జగన్మోహన్ రెడ్డిని బాజీ కాదు, జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే. అసలు జగన్మోహన్ రెడ్డి మామూలుగా పర్యటన తీస్తేనే మహాసభలు అయిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి మామూలుగా పిలిస్తేనే 20,000 మంది వస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇంత, జగన్మోహన్ రెడ్డి అంతా. ఇదంతా ఎప్పుడు ఉండేదే, దీని గురించి పెద్దగా ఆలోచించకండి. బట్ అంబటి రాంబాబు గారు మీరు గుర్తుంచుకోవాలి, ఇప్పుడు కేసులు సిట్లు ఇంత స్ట్రాంగ్గా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు కూడా కట్ డౌన్ అయిపోతాయి. మీరు గుర్తుంచుకోండి. ఇదేమన్నా పరామర్శించాల్సిన యాత్ర అండి? వెళ్ళి నల్లపనేని ప్రసన్న కుమార్ రెడ్డిని వీళ్ళందరినీ పరామర్శించాల్సినంత యాత్రలో ఇవన్నీ. అక్కడికి వెళ్ళి ప్రశాంతి రెడ్డి గారికి జరిగింది అన్యాయం, తప్పు ఇలా మాట్లాడడం, ప్రతి ఒక్కళ్ళు ఇలా మాట్లాడుకుని ఉంటే చాలా శ్రేయస్కరంగా ఉండేది. ఉంటే రాష్ట్రం అంతా గొల్లుమనేది, అమ్మో జగన్ మారిపోయాడని చెప్పి. మారేమన్న సూచనలు సంకేతాలు ఇవ్వడం కూడా రావు. ఇక్కడ ఈయన కథలు కహానీలు కూడా చెప్తారు, వెళ్ళి చూసుకోండి ఒకసారి ఆయన వీడియోలు. అవి విశ్లేషిస్తే నాకున్న బుర్ర నాకు పోతుంది, నా వల్ల కాదు. ఆ కథలో సారాంశం ఏం చెప్పాలంటే మారినవాడు మనిషి అనే విషయం చెప్పండి. రాకేష్ మాస్టర్ చెప్పాడని కూడా చెప్పండి. మార్పు చెందినవాడు మనిషి అని చెప్పి రాకేష్ మాస్టర్ చెప్పాడు. హూ ఇస్ రాకేష్ మాస్టర్? మీ లిక్కర్ కుంభకోణంలో మీరు సరఫరా చేసిన కల్తీ లిక్కర్ తాగి చనిపోయిన రాకేష్ మాస్టర్ మాటలు ఇదన్నా ఇని జగన్మోహన్ రెడ్డికి మీరు ఆ సందేశం జారేస్తారని చెప్పి మారతారని ఆశిస్తూ పెద్దగా జనాలు రాలేదు. మీరు సాక్షి ఆఫీస్కి వెళ్ళి అర్జెంటుగా చెప్పండి, ఇలాంటి బంగారుపాలెం వీడియోస్ ఇంకోసారి వేసి మా పరువు తీయొద్దు అని చెప్పి ఎడిటర్ని కూర్చుని సదా మీరు గట్టిగా కూర్చుని ఫటా ఇచ్చేస్తే నెక్స్ట్ టైం ఎర్ర రిపీట్ అవ్వదు. రోడ్లు ఖాళీగా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎవరు రాలేదు, అడపా జనాలు వచ్చారు, ఓన్లీ ప్రసన్న కుమార్ ఇంటి దగ్గర 100 మంది దాకా ఉన్నారు. ఇది చెప్పుకుంటే సుఖంగా ఉంటుంది. ఓకే, అండ్ ఫర్ నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకని మిథున్ రెడ్డిని కలవలేదు, మిగతా రెడ్లు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అంటే రెడ్లు క్యాస్ట్ గురించి అనట్లేదండి నేను, ప్లీజ్ అండర్లైన్ దిస్ వర్డ్. దాంట్లో ఉన్న అందరూ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా ఉన్నారు కాబట్టి నేను అన్నాను ఎందుకు కలవట్లేదు. ఓన్లీ ఇలాంటి వాళ్ళని కలవడానికి అంత దూరంగా హెలిప్యాడ్ వెళ్ళి అంత దూరంగా తిరిగి వచ్చే పరిస్థితి ఎందుకు ఉంటుందో మీరందరూ నాకు కమెంట్స్లో చెప్పాల్సిందే. ఈరోజు ప్రతిరోజు నేను చెప్పటం మీరు వింటం అవుతుంది, ఈరోజు మీరు చెప్తే నాకు వినాలనుంది. తమ్ముళ్ళంటి మిత్రుని ఎందుకు వదిలేశాడు, ప్రసన్నని ఎందుకు హక్కును చేర్చుకున్నాడు. That's it for now. Thank you.